హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, చాలామంది ఏం చేస్తారంటే ముందట చెస్ట్ భాగంలో టక్స్ సరిగ్గా కుదరట్లేదు. చెస్ట్ భాగంలో మనకు ఫినిషింగ్ అనేది నీట్‌గా రావట్లేదు. చెస్ట్ సరిగ్గా కూర్చోవట్లేదని కంప్లెయింట్స్ అయితే వస్తా ఉంటారు. ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు గనుక టక్స్ పెట్టుకొని కుట్టారంటే అసలు అదిరిపోద్ది తెలుసా! అయితే ఏంటంటే ఇప్పుడు నేనైతే ఇవి ఆల్రెడీ లైనింగ్ బ్లౌజ్ అన్నట్టు ఇదొచ్చేసి నిన్న కటింగ్ వీడియో పెట్టేశాను కదా! ఇదొచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అనమాట. నేనైతే మెయిన్ క్లాత్ అండ్ ఇది లైనింగ్ బ్లౌజ్ అయితే జాయింట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోయిద్దనేసి. ఇలా నడుము పట్టి కూడా వేసుకున్నాను. నడుము పట్టి కూడా ఎలా వేసుకోవాలనేది అయితే మీకు తెలుసు కదా! ఇలాగైతే మొత్తానికి లైనింగ్ మొత్తం జాయింట్ చేశానండి. హ్యాండ్స్ కూడా చూసారా? హ్యాండ్స్‌కైతే కటింగ్‌లో చూసినట్టు చాలా అతుకులైతే పడినాయి. అయితే ఇప్పుడు అది ఎలా నేను స్టిచ్ చేశానో చూడండి. ఇటు పైనుంచెళ్ళి చూసినా మనకు లోపల క్లాత్ కనిపియద్దు. ఇటు లోపల నుంచెళ్ళి చూసినా కనిపియద్దు. మీరు కూడా ఇలా లైనింగ్ హ్యాండ్స్‌కి వచ్చేసరికి ఇట్లా దేనికి దానికి కొంచెం ఒక 2 మినిట్స్ టైం వేస్ట్ అవుతుందేమో కానీ దేనికి దానికి ఇలా మనం జాయింట్ చేసుకున్నామంటే లోపల నుంచి కూడా బ్లౌజ్ చాలా నీట్‌గా ఫినిషింగ్ మంచిగా కనిపిస్తదండి. ఈ వీడియోనైతే కొత్త వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందని అయితే అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. టక్స్ ఏ విధంగా పెట్టాలనేది మీకు చూపిస్తా అని చెప్పాను కదా! అయితే ఇప్పుడు నేను చూపించే విధంగా మీరైతే చేయండి. మనం ఎప్పుడైనా కూడా షోల్డర్ పైనుంచెళ్ళి మధ్యలోకి అనేసి ఖర్చుకైతే పెట్టుకుంటాం కదా! కటింగ్‌లో కూడా పెట్టుకోవచ్చు. నార్మల్‌గా అలవాటు ఉన్న వాళ్ళైతే ఇట్లా డైరెక్ట్ కట్ చేసేటప్పుడే పెడతారు. అయితే ముందు ఉక్స్ పట్టి కాడికి వచ్చేసరికి టక్స్ ఎక్కడ పెట్టాలనేది ఐడియా ఉండదు. పైన గల్ల దగ్గర ఒక 1 ఇంచ్ గ్యాప్ వదిలిపెట్టుకొని కింద ఉన్న గ్యాప్‌లో చెరి సమానం చూసుకొని టక్స్ పెట్టుకోండి మీరు. గుర్తుకుంచుకోండి. పైన 1 ఇంచ్ గల్ల దగ్గర 1 ఇంచ్ వదిలేసి మిగతా కింది భాగంలో ఇట్లా ఫోల్డ్ చేశారనుకో మీకు కరెక్ట్ తెలిసిపోతుంది. అప్పుడు ఒకటి మార్క్ వేసుకున్నారనుకో అది ఓకే. అది ముంగట టక్స్ వచ్చేస్తుంది అన్నట్టు ఉక్స్ కాడ. ఇక్కడ వచ్చేసి షేప్ పట్టి పైన చూసారు కదా! ఇప్పుడు నేను మార్క్ వేసినట్టు ఫస్ట్ డాట్ వచ్చేసి స్ట్రెయిట్‌గా అనమాట. స్ట్రెయిట్‌గా ఎప్పుడు అక్కడికి కుట్టు వచ్చిందంటే బ్లౌజ్ సరిగ్గా సెట్ కాదు. ఒక హాఫ్ ఇంచ్ అలా పక్కకు జరిపి మీరు మార్క్ వేసుకొని ఇట్లా లైన్ వేసుకున్నారనుకో మీకైతే ముందు టక్స్ ప్లేస్‌లో చెస్ట్ భాగంలో అయితే ఫినిషింగ్ బాగుంటుంది. మళ్ళీ షేప్ కూడా చాలా మంచిగా కూర్చునే అవకాశం అవుతుంది. అయితే ఇలాగనమాట గుర్తుంచుకోండి. నేను చెప్పాను కదా! ఈ టక్స్ వచ్చేసి కింద చెస్ట్ కింద టక్స్ వచ్చేసి 2 ½ తీసుకున్నాను. 31 నుంచెళ్ళి ఎంతవరకైనా సరే కానీ 2 ½ హైట్ అయితే తీసుకోండి. ఇంకా కొంచెం బాగా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇంకా కొంచెం ఎక్కువ ఇంకా షార్ప్‌గా కనిపించాలంటే ఇంకా కొంచెం పొడుగు ఎక్కువ తీసుకున్నా కూడా సరిపోయిద్దనమాట. అయితే ఇక్కడ చంక టక్స్ ఎలా పెట్టాలనేది ఒకసారి చూడండి. అయితే మీద గ్యాప్ ఉంది కదా! గ్యాప్ వచ్చేసి మనం ఇక్కడ నడుము టైట్ తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కోసం తీసుకుంటాం కదా! ఆ క్లాత్ వరకు అక్కడ వదిలేసుకొని లాస్ట్ నుంచెళ్ళి ఇలా ఫోల్డ్ చేసిరనుకో భుజం మీద ఎక్స్ట్రా క్లాత్ అనేది పక్కకు పెట్టేసి మిగతా క్లాత్‌ను మనం చెరి సమానం ఫోల్డ్ చేసినామనుకో అప్పుడైతే ఇప్పుడు మనం మార్క్ ఎక్కడ పెట్టుకోవాలనేది మనకు ఐడియా ఉంటదనమాట. ఇప్పుడు ఆ మార్క్ నుంచెళ్ళి మీకు ఇప్పటిదాకా చూపించిన కదా డాట్ వచ్చేసి స్ట్రెయిట్ డాట్ పక్కన ఒక హాఫ్ ఇంచ్ పక్కకు జరిగి మనం డాట్ దగ్గర ఉన్న ప్లేస్‌లో మనం స్టిచ్ అక్కడ వరకు వేసుకున్నామంటే మనకు చెస్ట్ ప్లేస్ డాట్స్ వల్ల మంచిగా కూర్చుంటుంది. చాలా షార్ప్‌గా ఉంటుంది. అది కూడా కొంతమందికి నచ్చుతుంది షార్ప్ అనేది. చాలామందికి అయితే నచ్చదనమాట. ఇట్లా నీట్‌గా మీరు చూస్తున్నారు కదా! ఇలా కూర్చుంటుంది. మనం బ్లౌజ్ వేసుకున్న బ్లౌజ్ పైనుంచెళ్ళి పళ్ళు వచ్చినా కూడా చాలా మంచిగా కనిపిస్తుంది. కొంతమంది ఇన్నర్స్ వేసుకొని వాళ్ళకు కూడా ఇలా మనం స్టిచ్ చేసామంటే మంచి ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట. ఈ విధంగానైతే మీరు ఒకసారి కుట్టి ట్రై చేయండి. కొత్త వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో అయితే అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఏంటంటే ఈ ముందు మనం కింద షేప్ బెల్ట్ ఉంటాం కదా స్టిచ్ చేసేటప్పుడు, అది కూడా నీట్ ఫినిషింగ్ ఏ విధంగా చేసుకోవాలంటే ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. అయితే ఏంటంటే మనం ఎప్పుడు కానీ ఇట్లా 2 జాయింట్ చేసి దానికి అలా జాయింట్ చేసేసి ఇట్లా ఓపెన్గా వదిలేస్తాం. అలాంటప్పుడు లోపల క్లాత్ వచ్చేసి చాలా గలీజ్గా కనిపిస్తుంది. బొగులు లేచిపోతూ ఉంటాయి అన్నమాట. అట్లా కాకుండా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇక్కడ పైన ఉక్సు పట్టి సైడు కాజా పట్టి ఉక్సు పట్టి సైడ్ ఇలా లైట్గా క్రాస్గా కట్ చేసుకున్నారనుకో మీరు బ్లౌజు ఇక్కడ షేప్కు ముందు పార్ట్కు జాయింట్ చేసేటప్పుడు మీకు మళ్ళీ ఉల్టా వేసినా కూడా
చాలా నీట్గా వస్తుంది. మళ్ళీ కరెక్ట్ ఇట్లా క్రాస్ పోతుంది ఉక్స్ పట్టి, ఇది ఒక సైడ్ వస్తుంది అదొక సైడ్ వస్తుంది అనే ప్రాబ్లం అయితే ఉండదు. ఇలా మీరు కనుక కట్ చేసి దీనికి 2 పట్టి పెట్టేసుకున్నారనుకో, కుట్టేసుకున్నారనుకో చాలా నీట్గా కూర్చుంటుంది. మళ్ళీ అందులో ఇప్పుడు నేను చూసారా మెయిన్ క్లాత్ వచ్చేసి మెయిన్ క్లాత్ సైడ్ వేసిన, లైనింగ్ వచ్చేసి లైనింగ్ సైడ్ వేసి ఇలా ఉల్టా సైడ్ వేసి కుట్టినామనుకో మనకు లోపల నుంచి వెళ్ళి షేప్ పార్ట్ నుంచి వెళ్ళి క్లాత్ అనేది బయటికి రాకుండా ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. అలాగే ఇక్కడ మనం ముందు చెస్ట్ భాగంలో టక్స్, పెద్ద టక్స్ పెట్టుకుంటాం కదా, ఆ టక్స్ని అయితే ఇలా ఫోల్డ్ చేయండి ఇవి 2 కుట్టేటప్పుడు. ఇప్పుడు దాన్ని అలాగే వదిలేసి కుట్టులోకి పంపించారనుకో షేప్ కాడ సరిగా కూర్చోదనమాట. అట్లా మనం ఫోల్డ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ అది క్లాత్ అనేది మనం పెట్టిన పట్టి అనేది ఒక పావించి మాత్రమే కుట్టు లోపలికి పోతుంది, మిగతాదంతా బయటకు ఉంటుంది. అలాంటప్పుడు షేప్ అనేది మంచి నీట్గా కూర్చుంటుంది, స్ట్రేట్గా ఉంటుంది, చూడ్డానికి కూడా మంచి లుక్ ఉంటుంది అనమాట. ఇట్లా కింది సైడ్ వేసాను, మెయిన్ క్లాత్ సైడ్ మెయిన్ వేసాను, లైనింగ్ సైడ్ లైనింగ్ వేసి ఇప్పుడు చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగానైతే ఇలా నీట్గా సర్దుకోండి. మనకు ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ అందులో ఇది ఈజీ అనమాట. ఇది ఇలా వేసి అందులోకి వెళ్ళి ఉల్టా తీయడము ఇదంతా పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది నాకైతే. అయితే ఈ విధంగా మనం కుట్టినాం అనుకో మనకి ఈజీగా అయిపోతుంది. కొత్త కుట్టేటోళ్ళకైతే ఇంకా చాలా ఈజీ నాకు తెలిసి అయితే ఇదైతే ఇట్లా అనమాట. ఒక కుట్టు అయితే అనుగుడు కుట్టు వేసుకోరు, ఎందుకంటే మనకాడ ఇప్పుడు మనం షేప్ బెల్ట్ జెయింట్ వేసినా కూడా నీట్గా కూర్చుంటుంది అన్నట్టు. నీట్గా ఉన్నప్పుడు మనకు బ్లౌజ్ కూడా చూడడానికి ఫినిషింగ్ బాగుంటుంది. అందులో చెస్ట్ కింద ఇలా పట్టేసినట్టు ఉంటుంది అన్నట్టు. అక్కడ మనం గట్టిగా కుట్టేసినాం అనుకో ఏదో బెల్ట్ పెట్టేసినట్టు ఇన్నర్ వేసుకున్నప్పుడు టైట్గా ఎలా ఉంటుంది బరాబర్ చెస్ట్ కిందనే అలాగన్నట్టు పట్టేసినట్టు ఉంటుంది. కాబట్టి పైనుంచి కూడా కుట్టేసుకున్నాను అనుకో బాగుంటుంది. అలాగే లాస్ట్కి ఎడ్జ్ కుట్టు చూసారు కదా కిందికి నేనైతే ఓపెన్ పెట్టేశాను. ఆ ఓపెన్ అనేది మనం ఎక్స్ట్రా ½ ఇంచ్ తీసుకున్నాం కదా, అలా ½ ఇంచును ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకున్నాం అనుకో తొందరగా అయిపోతుంది మనకు. షేప్ బెల్ట్ అనేది ఫినిషింగ్ చూడడానికి బాగుంటుంది. అలాగే షేప్ బెల్ట్ వేయడం కూడా మనకు ఈజీ ప్రాసెస్ అన్నట్టు. ఇది నాకైతే ఇది చాలా ఈజీ అనిపిస్తుందండి, మీరు ఏమన్నా అనుకోరి. ఇట్లా అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ షేప్ పట్టీకు ముందు షేప్ పార్ట్కు ఒక కచ్చిక పెట్టుకొని కుట్టిన కదా, ఇలా మనకైతే స్ట్రేట్గా వస్తుంది. మన ఉక్సు పట్టీలు కాజా పట్టీలు వేసేటప్పుడు కూడా కరెక్ట్గా వస్తుంది అన్నట్టు. కొంచెం ఇలా డౌన్ క్రాస్గా వస్తాయి చూడు ఒక్కొక్కసారి ఉక్సు పట్టి కాజా పట్టి అయినా కూడా. అలా రాకుండా నేను చెప్పిన విధంగా మీరు అలా కట్ చేసి దీనికి జెయింట్ చేశారంటే షేప్ పట్టి వచ్చేసి బ్లౌజ్ అయితే చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఇక ఆ తర్వాత అయితే మీకు ఉక్స్ పట్టి కాజా పట్టి ఎలా వేయాలనేది అయితే మీకు ఐడియానే ఉంటుంది కదా. ఇలాగనమాట మీరు ఇలా ఉక్స్ పట్టి కాజా పట్టి మీరు ఇలా వేసుకున్నారంటే మనకు ముందు పార్ట్స్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఓకేనా? చూస్తున్నారు కానీ మన వీడియో కనుక మీకు ఏ ఒక్క విషయంలో నచ్చినా కూడా మనస్ఫూర్తిగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియో ఇంకొకరికి షేర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట, తెలియని వాళ్ళకు. కొత్త టైలర్స్కి అయితే ఇవి చాలా ఉపయోగపడతాయి. నేను స్టార్టింగ్లో నేర్చుకున్నప్పుడు నాకు కూడా కొంచెం ప్రాబ్లం ఉండేది. ఇలా చిన్న సలహాలు మనం తీసుకొని ట్రై చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. అలాగనమాట. ఇట్లా మొత్తానికైతే ఉక్స్ పట్టి కాజా పట్టి కంప్లీట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఎంత బాగా వచ్చింది చూడండి, అసలు మంచి షార్ప్గా ఉంటుంది. మళ్ళీ అందులో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చే ఛాన్స్ కూడా ఉండదు. మంచిగా నీట్గా ఉంటుంది. బరాబర్ కూర్చుంటే మనం ఉక్సులు పెట్టుకున్నప్పుడు ఉక్సుల మధ్యలో గ్యాప్ వస్తుంది అని అంటారు కదా, ఇట్లా కొంతమంది అడుగుతారు, అందరు అడగారు. చాలా బ్లౌజ్ స్ట్రిక్ట్గా చూసేటోళ్ళు అడుగుతారు అనమాట. అలాంటప్పుడు అట్లా కుట్టుకున్నామంటే మనకు గ్యాప్ వచ్చే అవకాశం అయితే ఉండదు ఉక్సుల మధ్యలో బ్లౌజ్ వేసుకున్నప్పుడు. అయితే ఇప్పుడు మనం ముందు కంప్లీట్ అయినాక ఒకసారి వెనక్కి పట్టుకొని చూసిర్రంటే మీకు కరెక్ట్ రాకపోతే చాలామంది కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే సంఖ భాగంలో కట్ చేస్తారు అన్నట్టు. అలా సంఖ భాగంలో ఎట్టి పరిస్థితుల్లో కట్ చేయొద్దు. అలా కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే బ్లౌజు చంక భాగంలో ముడతొచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చంక రౌండ్ వెడల్పు అయిపోయి ముడతొస్తూ ఉంటుంది అన్నట్టు. అలాంటప్పుడు మీకు అలా క్లాత్ ఎక్స్ట్రా వచ్చింది అనిపించినప్పుడు ఎక్కడా కట్ చేయకుండా మీరు ఇంకొకటి సైడ్కి ఇలా టక్స్ పెట్టుకున్నారనుకో ఇది అందులోకి జాయిన్ అయిపోతుంది అన్నట్టు. అప్పుడు కూడా బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ముందు షేప్ వచ్చేసి అయితే ఇలాగనమాట. ఇప్పుడు నేను చూపించే విధంగా మన క్లాత్ ఎప్పుడైనా ఒక ½ ఇంచ్ అలా ఎక్కువైనా ½ ఇంచ్ అలా ఎక్కువ అనిపించినప్పుడు ఎప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చంక క్లాత్ అయితే కట్ చేయకండి. కట్ చేయకుండా ఇలా టక్స్ పెట్టుకోండి. పోనీ టక్స్ పెట్టినా కూడా వస్తుంది అన్నప్పుడు మనం షేప్ బెల్ట్ దగ్గర అడ్జస్ట్మెంట్ ఇవ్వాలి, కానీ షేప్ పార్ట్కు అస్సలు బిల్కుల్ దాన్ని టచ్ చేయొద్దు, ఎక్కడ కటింగ్ కూడా చేయొద్దు. షేప్ బెల్ట్ వచ్చేసి కావాలంటే కింద కొంచెం కుట్టిప్పి మళ్ళీ కొంచెం ఎక్కువ ఫోల్డ్ చేసుకోరు, కానీ
దాన్ని మాత్రం మనం షేప్ పార్ట్‌ని వచ్చేసి ఆ సంకల ఎక్కడ కూడా కట్ చేయొద్దన్నట్టు. అలాంటి టైంలో మనకు బ్లౌజ్ హ్యాండ్ దగ్గర ముడతలొచ్చే అవకాశాలు అలా ఎక్కువైపోతాయి అన్నట్టు. ఇప్పుడు చూసారు కదా! ఒక్క టక్స్ పెట్టుకోగానే ఎంత నీట్‌గా వచ్చిందో కరెక్ట్ వచ్చేసింది వెనుక పార్ట్, ముందు పార్ట్ అలాగనమాట. ఎప్పుడు క్లాత్ మీకు ఎక్స్ట్రా వచ్చినప్పుడు మాత్రం నేను చెప్పిన విధంగా మీరు స్టిచ్ చేసుకున్నారంటే ముడతలొచ్చే అవకాశం, చంకల ముడతొస్తుంది, చంక కింద బాడీకి ముడతొస్తుంది అనే ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. ఈ వీడియోలోనైతే చాలా టిప్స్ ఉన్నాయండి. వీడియోనైతే పూర్తిగా చూడండి. ఓకేనా? ఇలా షోల్డర్ కూడా ఒకటేసారి జాయింట్ వేసుకున్నాం అనుకో, ఒకటికోసారి కట్ చేసి మళ్ళీ దాన్ని తింపే ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. వెనకది కంప్లీట్ చేసుకున్న తర్వాత ముందుది కంప్లీట్ చేసుకున్న తర్వాతనే జాయింట్ వేయాలి. నాకు నేను నేర్చుకున్నప్పుడు ఈ ఫస్ట్ ఇవి 2 జాయింట్ వేసిన తర్వాతనే షేప్ పట్టి, హుక్స్ పట్టి ఇవన్నీ వేసేదాన్ని అనమాట. తర్వాత వేరే వాళ్ళు చెప్పిన విధంగా నేను ఇలా కుడితే బ్లౌజ్ కూడా మనకు తొందరగా కంప్లీట్ అయిపోతుంది. ఊర్లలో చాలా వరకు అట్లే నేర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏమైనా చేంజ్ అయిందేమో తెలియదు. నాకు నేర్పించినప్పుడు మాత్రం ఇవి 2 జాయింట్ వేసుకున్న తర్వాతనే టక్స్ పెట్టుకోవడం, ముక్స్ పట్టి వేయడం చేసేది. అప్పుడు మనకు బ్లౌజ్ పొడుగు ఉండుట్లా డిస్టర్బెన్స్ అవుతుంది. టక్స్ పెట్టుకోవాలన్నా ఏం చేయాలన్నా కూడా. అలాంటప్పుడు మనం ఇలా కంప్లీట్ వెనకది కంప్లీట్ చేసి ముందుది కంప్లీట్ చేసుకున్న తర్వాత షోల్డర్ జాయింట్ వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇలా అనమాట. అది మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా! పార్ట్ అయితే వెనక పార్ట్ ముందు పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా! ఇప్పుడు ఇది వచ్చేసి అయితే హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ అయితే జాయింట్లు అయితే వేసుకున్నాను ముందే చెప్పాను కదా! అయితే ఇక్కడ ఏంటంటే ఈమె బ్లౌజ్కి వచ్చేసి చిన్నగా 2-3 కుచ్చులు భుజం మీద అయితే పెట్టమనింది. దానికోసం ఎక్స్ట్రా 1 ఇంచ్ వదిలేసుకొని నేను చంక నుంచి వెళ్ళి భుజం వరకు చూపిస్తున్నాను కదా! ఇక్కడ ఒక 1 ఇంచ్ వదిలేసుకొని నేను టైట్ అయితే భుజం నుంచి వెళ్ళి చంక వరకు మీరు ఇలా పట్టుకొని మార్క్ వేసుకున్నారనుకో, మీరు కుట్టేటప్పుడు కుట్లు వెనక ముందు అవుతాయి అనే ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడు నేను చెప్పే విధంగానైతే మీరు కట్ చేసుకుంటే బాగా వస్తుంది. ఇది వచ్చేసి చంక డౌను. చంక డౌను మీకు ఐడియా లేకపోతే మన ముందు వీడియోలలోనైతే చాలా వరకు చెప్పినండి. ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి పర్ఫెక్ట్గా అనేసి మీరు ఫాలో అవ్వండి. లేదు ఇంకా మీకు అర్థమవుతలేదు అంటే మీరు నాకు కామెంట్ చేస్తే చంక డౌన్ ఎలా కట్ చేయాలని, ఓన్లీ హ్యాండ్స్ ఒక్కటే ఎలా కట్ చేయాలనేది క్లియర్గా చూపిస్తా. టేప్ తోటి ఎలా కట్ చేయాలనేది. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా అనమాట. ఒక 2-3 కుచ్చులు అయితే పెట్టమన్నది పైన హ్యాండ్స్కి వచ్చేసి కొంచెం చిన్నగా బుగ్గలాగా రావడానికి. అందుకనేసి అయితే ఇలా నేను ఒక 2-3 కుచ్చులు పెట్టేసుకుంటున్నా. కొంచెం సింపుల్గా వెనకట బ్లౌజులు మినిమం 20-25 ఇయర్స్ బ్యాక్ అయితే బ్లౌజులు ఇలాగ పెట్టేశారండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా! మొత్తం ఇప్పుడు వెనకటియే ముంగట పడుతున్నాయి. ఏదైనా మన బార్డర్ శారీస్ కూడా పెద్ద బార్డర్ వచ్చేసి కూడా వెనకటి చీరలే. ఇవన్నీ వెనకట వేసిన వాళ్ళే ఉన్నారు. 20, 25, 30, 35 సంవత్సరాల క్రితం వేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. మనం ఇవి కొత్తగా అంటాం కానీ ఆల్రెడీ వాళ్ళు వాడి పడేసినాయి మనం ఇప్పుడు వాడుతున్నాం అన్నట్టు డిజైన్స్ అయితే. ఇవన్నీ వెనకట కుట్టిన వాళ్ళే. ఎందుకంటే నా చిన్నప్పుడు కూడా నేను చాలామందికి చూసిన. ఇప్పుడు నేను నా చిన్నప్పుడు మినిమం 25 అలా, నా చిన్నప్పుడు అంటే మినిమం 30 అలా ఉన్నప్పుడు వేసుకున్న బ్లౌజులు కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. అవి అయితే అప్పుడు బాగా ట్రెండింగ్లో ఉండేదన్నమాట. అయితే ఇప్పుడు వచ్చేసి పైపింగ్ థ్రెడ్ అన్నట్టు పైపింగ్ వేసుకోవాలి కదా! ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ ఒక సైడ్ పైపింగ్ వేసుకొని ఇంకొక సైడు క్లోజ్ చేసి కుట్టేసిన అన్నట్టు. ఒక సైడ్ 1 ఇంచ్ అయితే తీసుకున్నాను నేను దీనికోసం అయితే. కొత్తగా ఉన్న వాళ్ళు అయితే కొత్తగా నేర్చుకునేటోళ్ళు 1.5 ఇంచ్ తీసుకొని ఇలా పైపింగ్ అయితే వేసుకోండి. సింగిల్ పాదంతో అయితే నీట్గా వస్తుంది. అయితే ఈ చూస్తున్నారు కదా! ఇది లోపల ఉల్టా సైడ్ వచ్చేసి లోపలికి పెట్టేసిన. ఇప్పుడు సింగిల్ పాదంతో జాయింట్ చేస్తున్నా చేయడం కూడా. పైపింగ్ వచ్చేసి మన సైడ్ ఉంది. ఇది లెఫ్ట్ సైడ్ ఉంది. మన హ్యాండ్కు లెఫ్ట్ సైడ్ పైపింగ్ పెట్టేసిన. అటు నార్మల్ కుట్టు వచ్చేసి రైట్ సైడ్ ఉంది. అలాగే కింద మన క్లాత్ ఇలా వేసుకున్నప్పుడు పైపింగ్ ఏమవుతుందంటే మనకు డబల్ స్టిచ్ చేసే పని చాలా తక్కువ పడుతుందండి. మళ్ళీ అందులో ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. కింద మన క్లాత్ వచ్చేసి బ్లౌజ్ క్లాత్ వచ్చేసి చూసుకుంటూ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ పావించే పట్టాలి. ఎందుకంటే మీరు ఎక్కువ పట్టినంటే గల్ల డిజైన్ చేంజ్ అయిపోతుంది. పైపింగు పావించే పట్టుకోండి. కింద మెయిన్ క్లాత్ అయితే పావించి పట్టుకొని కుట్టేయండి. ఈ మన బ్లౌజు బాడీ పార్ట్ మొత్తం వచ్చేసి పావించి పట్టుకొని మీరు కుట్టేశారనుకో మీకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. గల్ల కూడా ఎక్కడ ఇలా క్రాస్ అవుతుంది, అట్లా అవుతుంది, ఇట్లా అవుతుంది అనే ప్రాబ్లం అయితే ఉండదు. కొంచెం ఇట్లా వెడల్పోయింది, కొంచెం దగ్గరికి అయిందనే ప్రాబ్లం ఉండదు అన్నట్టు. కరెక్ట్ పావించు చూసుకుంటా మీరు కొంచెం కొంచెం కుట్టినా సరే కానీ పావించు చూసుకుంటూ అలా పట్టుకొని మీరు కుట్టేశారనుకో మంచి నీట్గా అవుతుంది. బ్లౌజ్ అయితే ఫినిషింగ్ మస్తు ఉంటుంది. కొత్త వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతుందండి.
ఇలా ఒక 1/2 ఇంచు ఉంచుకొని ఎక్స్ట్రా కట్ చేసుకోండి. కట్ చేసి ఇలా లోపలికి ఫోల్డ్ చేసి మీరు కుట్టేటప్పుడు ఇలా ఫోల్డ్ చేసి కుట్టారనుకో తర్వాత మనకు పైనుంచి ఫినిషింగ్ మళ్ళీ కుట్టేసేటప్పుడు నీట్గా వస్తుంది అనమాట. ఇట్లా చూసారు కదా మొత్తానికి ఏ విధంగా కుట్టానో ఇలాగనమాట. ఇలా కుట్టేసుకున్నామంటే మనకు ఈ పైపింగ్ పక్కకు పైనుంచి కుట్టేసే అవసరం ఉండదు అన్నట్టు. ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు పైపింగ్ని కనుక రెడీ చేసుకుంటారు, రెడీమేడ్ పైపింగ్ లాగా రెడీ చేసుకున్నారనుకో ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనం కుట్టచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా నేను ఎలా కుట్టాను అనేది. ఇలా ఒకసారి ఫోల్డ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. అయితే ఏంటంటే మనం చాలా వరకు ఇట్లా డైరెక్ట్ పైపింగ్ వేసేటప్పుడు ఇట్లా ఫోల్డ్ చేసిన తర్వాత దీని పక్కకే ఒక కుట్టేస్తాం కదా ఇక్కడ అక్కడ అన్నట్టు ఒక పక్కకే వేస్తాం కాబట్టి మన కుట్టు కొంచెం షేక్ అయిందని కొత్త వాళ్ళకి అంత స్ట్రేట్గా రాదు, అటు ఇటు షేక్ అవుతుంది కాబట్టి వంకర వంకర కుట్టు వస్తుంది, లేదంటే పైపింగ్ మీద కుట్టు పడుతూ ఉంటుంది. అలా పడకుండా ఉండాలంటే నేను చెప్పిన విధంగా అలాంటి పైపింగ్ రెడీ చేసుకొని దానికి జాయింట్ వేసుకున్నారనుకో మీకైతే బ్లౌజు అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట. అయితే ఏంటంటే ఇప్పుడు సింగిల్ పాదం తీసేసి మన నార్మల్ పాదం మీదనే వేసుకోండి కుట్టు. అయితే ఇప్పుడు నార్మల్ పాదం పెట్టేసి కుట్టినామంటే ఇంకా మనకు సైడ్ కుట్టు వచ్చేసి ఎందుకంటే పైపింగ్ నుంచి వెళ్ళి ఒక 1/2 ఇంచు పక్కకు జరిపి కుట్టు వేసుకోండి. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను. పైపింగ్ పక్క నుంచి వెళ్ళి చూపిస్తున్నాను కదా, పైపింగ్ పక్క నుంచి వెళ్ళి ఒక 1/2 ఇంచు దూరం నుంచి వెళ్ళి మీరు కుట్టేసిరు అనుకో మనకు కుట్టు కరెక్ట్ తెలిసిపోతుంది, వంకర వచ్చిందనే బాధ కూడా ఉండదు. 1/2 ఇంచు అంటే ఇప్పుడు మన టంచన్ ఉంటుంది కదా, పాదం ఉంటుంది కదా, ఇప్పుడు పెద్ద పాదం పెట్టుకున్నాం కదా మనం ఆల్రెడీ వన్ సైడ్ 1/2 ఇంచు, ఇటు సైడ్ ఒక 1/2 ఇంచు ఉంటుంది కదా, దాని మెజర్మెంట్ తోటి మనం కరెక్ట్ కుట్టేసుకున్నాం అనుకో పైపింగ్ పక్క పైన నుంచి వెళ్ళి మంచిగా నీట్గా వస్తుంది. బ్లౌజ్ కూడా ఫినిషింగ్ బాగుంటుంది. అందులో మళ్ళీ మీరు పైపింగ్ వేసేటప్పుడు పైన కుట్టేస్తారు కదా మంచిగా నీట్గా గల్ల ఎట్లా తిరుగుతుంది దాని ప్రకారమే వేయండి. స్ట్రేట్గా నేను ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతా అంటే మీకు మెయిన్ క్లాత్ వచ్చేసి ముడతొచ్చే అవకాశం ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు గల్ల ఎలా ఉందో రౌండ్ మనం కూడా అలాగే తింపుకుంటూ ఉండాలన్నట్టు. అలా తింపుకుంటూ మనం కుట్టేసుకుంటేనే బ్లౌజ్ అయితే చాలా నీట్గా వస్తుంది, ఫినిషింగ్ బాగా అనిపిస్తుంది అన్నట్టు. ఇట్లా కొంచెం కొంచెం కుట్టినా సరే కానీ క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం, మన గల్లను రౌండ్ గల్లలు దింపుకుంటా ఇలా వేసారంటే మీకు బాగా వస్తుంది. మన వీడియో తరపున ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి సిస్టర్స్. కొత్త ఛానల్ అని టెన్షన్ ఏం పడకండి, నేను అన్నీ ఎలా చెప్తానో అనేసి నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేశారంటే ఖచ్చితంగా బ్లౌజ్ అనేది మీకు నీట్గా కూర్చున్నప్పుడు ఇక మనకు టెన్షనే ఉండదు కదా. ఇలా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత నీట్గా వచ్చింది. నేను ఎంత దూరం నుంచి వెళ్ళి కుట్టేసిన సేమ్ మీరు అట్లా వేసుకున్నారనుకో బ్లౌజ్ బాగా వస్తుంది, చూడ్డానికి నీట్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. పక్క నుంచి వేయలేదు, ఒక 1/2 ఇంచు అలా గ్యాప్ తీసుకొని అయితే వేసిన కుట్టు అయితే. చూస్తున్నారు కదా ఫినిషింగ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చినట్టే. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి కొత్త టైలర్స్ అయితే. ఇదనమాట. ఇప్పుడైతే మనం హ్యాండ్స్ జాయింట్ వేసుకుందాం. హ్యాండ్స్ జాయింట్ వేసే కాడ కూడా మీకు చాలామందికి ఏమవుతుందంటే ఒక సైడు ఎక్కువ అవుతుంది, ఒక సైడ్ తక్కువ అవుతుంది అనే ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు. అలాంటప్పుడు ఏమవుతుందంటే కొత్తగా నేర్చుకునేటోళ్ళకు కుట్టిప్పుడు వేయడం ఇదే ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అట్లా ఇబ్బంది కాకుండా ఉండాలంటే కరెక్ట్ మనం భుజం మీద ఎట్లా కచక పెట్టుకుంటాం ఆ కచక మించేలి ఇటు సైడ్ ముందు సైడ్ వెనక సైడ్ వేసి కుట్టారనుకో చేతి లాగి పట్టేయడం, చేతి తిరగడము, లేదంటే మనకు క్లాత్ సరిపోకపోవడము ఇలాంటి ప్రాబ్లం అయితే మన బ్లౌజులకైతే అస్సలు రాదు ఎట్టి పరిస్థితిలో. నేను చూపించిన విధంగా మీరు ట్రై చేయండి సిస్టర్. స్టిచ్చింగ్ వీడియో కాబట్టి స్టిచ్చింగ్ కూడా ఎలా చేసుకోవాలనేది వీడియోలోనైతే చెప్పిన కదా, ఇది అనమాట. ఇట్లా ఇటు ముందు సైడే వెనక సైడ్ ఇలా ఒక కుట్టు లాగిన తర్వాత మీరు ఇలా కుట్టు వేసుకున్న తర్వాత నెక్స్ట్ కుట్టు వచ్చేసి ఇట్లా లాస్ట్ నుంచి వెళ్ళి వేసుకున్నా సరిపోయిద్ది అనమాట. ఎందుకంటే మనకు అడ్జస్ట్మెంట్ అనేది ఫస్ట్ కుట్టులోనే కదా ఉండేది, పైన కుట్టు వచ్చేసి ఎట్లాగైనా లాగినా అది అట్లనే ఉంటుంది. అందుకని అనమాట ఇట్లా నేను చూపించిన విధంగా అయితే ఇటు సైడు మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఒకటి చక్కగా కుట్టేసుకోపోయారు అనుకో మస్తు మంచిగా ఉంటుంది. బ్లౌజ్ కూడా ఫినిషింగ్ అయిపోయినట్టే నీట్గా వచ్చేస్తుంది. ఇదే విధంగా ఇంకో చేతి కూడా జాయింట్ వేసుకున్నారనుకో సరిపోయిద్ది అనమాట. సేమ్ భుజం మించేలా పెట్టి చూసుకున్నారనుకో ఒకవేళ బాగా కొంచెం కుట్టున్న వాళ్ళకైతే ఐడియా అయిపోతుంది. కొత్తగా నేర్చుకునేటోళ్ళు మాత్రం చేతి తిరుగుతుందనే ప్రాబ్లం లేకుండా ఉండాలంటే మాత్రం నేను చెప్పిన విధంగా భుజం నుంచేలే కుట్టు స్టార్ట్ చేయండి. నాకైతే ఐడియా ఉంది, అలవాటు ఉంది కాబట్టి నేను స్టార్టింగ్ నుంచే వేసిన. లేదంటే మీకు కొంచెం క్లాత్ ఎక్కువ తక్కువ అనిపించినప్పుడు కూడా మీరు మధ్యలో నుంచే కుట్టేసారు అనుకో ఎంత పాత వాళ్ళు అయినా సరే కానీ మధ్యలో నుంచి కుట్టేస్తే మళ్ళీ మనకు హ్యాండ్ ప్రాబ్లం అయితే ఉండదు అనమాట.
అయితే ఇక్కడికి వచ్చేసి ఏంటంటే కుట్టు ఎలా పెట్టుకోవాలి, స్ట్రేట్ కుట్లు రావట్లేదని చాలామంది భయపడుతూ ఉంటారు కదా. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా స్ట్రేట్ కుట్లు ఎలా వేసుకోవాలనేది చూడండి. నడుము మొత్తం ఇలా అటు ఇటు పట్టుకొని ఎక్స్ట్రా గ్యాప్ మనకు వదిలిపెట్టుకొని మనం ఇలా మార్క్ వేసుకున్నాం అనుకో నడుము భాగంలో, సేమ్ ఇదే విధంగా ఇటు సైడు అటు సైడు మనకు కుట్లు వేసేటప్పుడు నీట్గా వస్తుంది అన్నమాట. స్ట్రేట్గా వస్తుంది, క్రాస్ వస్తుంది, ఇటు బొంగు వస్తుంది, అక్కడ టైట్ అయింది, ఇక్కడ పట్టేసినట్టుంది అనే కంప్లైంట్స్ రావన్నమాట. సేమ్ ముందు పాటు ఇప్పుడు మనం బ్లౌజ్ మెజర్మెంట్ తోటే కట్ చేసినాం కాబట్టి బ్లౌజ్ మెజర్మెంట్ తోటే కుట్టుకోవాలి. మళ్ళీ మార్కింగ్ కూడా వేసుకోవాలి. మనకు నచ్చినట్టు వేస్తే కూడా బ్లౌజ్ చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. అయితే ఈ విధంగా మనం వేసామనుకో ఇట్లా మార్కింగ్ వేసేటప్పుడు ఇటుకు ఉక్స్ సైడ్ చూసి వేసుకోండి, అటు కాజాల సైడే. లేదు మీకు ఏదైనా ఎక్స్ట్రా ఎక్కువ తక్కువ అనిపించినప్పుడు మీరు అడ్జస్ట్ చేయాలి కుట్లలో కూడా. ఎందుకంటే కొంతమంది కొంచెం కొత్త వాళ్ళకి ఇచ్చి కుట్టించినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి కరెక్ట్ వేయడానికి రాక ఒకటి ఎక్కువ తక్కువ అవుతుంది అనమాట. అలాంటి టైంలో మీరు అడ్జస్ట్మెంట్ చేసి మీరు కుట్టేసారు అనుకో మీరు కుట్టిన బ్లౌజ్ ఇంకా పర్ఫెక్ట్ అయిపోతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే మీకే ఇస్తారు మళ్ళీ నెక్స్ట్ ఇవ్వాలన్నప్పుడు. ఇట్లా రెండు చేతులు ఒక జాల పట్టుకొని మళ్ళీ సేమ్ వాళ్ళు ఉన్న హ్యాండ్ తోటి లూజ్ ఎంత ఉన్నదని చూసి వేసుకున్నారనుకో మీరు ఇలా మార్క్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా పైనుంచి కింది వరకు మీరు ఎప్పుడు వేసినా స్ట్రేట్గా వేసేయండి. లాగి పట్టడం కరెక్ట్ రావాలి కదా అని అలాగని గుంజి పట్టినా కూడా చంక టైట్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మన క్లాత్ ఎక్స్ట్రా మనం ఎంత తీసుకున్నామో ఆ ఎక్స్ట్రా క్లాత్ను బట్టి అది పక్క నుంచేలే వేసుకొని రండి. మనం ఇలా లాగి పడితే చక్కగా వస్తుంది కదా అని లాగి పట్టద్దు. మనం క్లాత్ ఎంత ఎక్స్ట్రా తీసుకున్నాం కుట్టుకోవంగా సేమ్ అది అట్లా ఐడియాతోటి కూడా మనం కుట్టు వేసుకోవచ్చు అనమాట. నాకు తెలిసి మీరు కరెక్ట్ కటింగ్లో కరెక్ట్ ఉండి స్టిచ్చింగ్లో కరెక్ట్ ఉందంటే ఆటోమేటిక్గా ఆ కుట్లు అనేది స్ట్రేట్గా వచ్చేస్తాయి ఖచ్చితంగా. మీకు టెన్షన్ అనేది అవసరం లేదు. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా వీడియోలో, అంతే. ఒక్క కుట్టు వచ్చేసిందంటే మిగతా కుట్లన్నీ ఇప్పుడు మీరేం చేస్తారు, అటు నుంచి ఇండ్లకు ఒకటి ఇండ్లకి అందులోకి ఒకటి 4 సార్లు టైట్లు చూసుకొని కుట్లు వేసారు అనుకో, ఇప్పుడు ఒక కుట్టు ఇప్పినప్పుడు ఇంకో కుట్టు టైట్ అవుతుంది, ఇంకో కుట్టు ఇప్పినప్పుడు ఇంకొక కుట్టు టైట్ అవుతుంది అనమాట. అలాంటప్పుడు ఏమవుతుంది మనకు బ్లౌజ్కు పాపం వాళ్ళు కస్టమర్స్కు కుట్టు ఇప్పేటప్పుడు ఇదేంది ఇది ఒక కుట్టు ఇప్పితే ఇంకో కుట్టు ఊసిపోతుంది, మళ్ళీ వాళ్ళకి ఏ కుట్టు ఇప్పాలనేది కూడా ఐడియా ఉండదు కదా. అట్లా ఏం చేస్తారంటే కింది నుంచి మీద దాకా ఏమేమి ఉన్నాయో అన్నీ ఇప్పుతారు. అలాంటప్పుడు ఒక కుట్టు జాయింట్ ఇంకో కుట్టుది ఊడిపోతుంది, ఇటు ఈ కుట్టు ఊడిపోతుంది అటు ఆ కుట్టు ఊడిపోతుంది, కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అనమాట. ఇలా నేను చూపించే విధంగా మీరు కనుక మార్కింగ్ వేసుకొని నేను చెప్పిన విధంగా మీరు ఫాలో అయ్యి కుట్టిర్రంటే మీకు బ్లౌజు సూపరు అదనమాట. వాళ్ళు వేసుకున్నా కూడా అట్లనే లాస్ట్కి లైనింగ్ బ్లౌజ్ కదా, లాస్ట్కి ఒక కుట్టు అయితే ఎక్స్ట్రా కుట్టు వేయండి, ఎందుకంటే పోగులు అటు ఇటు లేవకుండా ఉంటుంది. అందరూ దాన్ని వర్లాగా చేయించుకోలేరు కదా పాపం, దానికి మళ్ళీ చేయించుకోవాలంటే 20, 30, 50 దాకా తీసుకుంటారు. అలాంటప్పుడు లాస్ట్కి ఒక కుట్టు వేసినాం అనుకో నీట్గా ఉంటుంది బ్లౌజ్, వాళ్ళకి ఇచ్చినా నీట్గా ఉంటుంది, వాళ్ళు వేసుకున్నా నీట్గా ఉంటుంది. చూసారు కదా మన కుట్లు అయితే ఎట్లా ఇచ్చిన స్ట్రేట్గా ఒక కుట్టు ఇప్పితే ఒక్కటే ఇప్పాలి, వాళ్ళు 12 ఇప్పే అవసరం లేదనమాట. ఇప్పుడు అలాగే బయట నుంచి కూడా చూపిస్తున్నాను, చూసారు కదా. కుట్టు ఎక్కడ కిందికి మీదికి వచ్చిన ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు స్టిచ్ చేసుకున్నా కూడా మీరు కటింగ్ చేసుకున్నా కూడా ఇట్లా నీట్గా అయితే వస్తుంది బ్లౌజ్ అయితే. ఇప్పుడు ఇట్లా కుట్లు వచ్చినప్పుడు చంక ఎటు తిరగదు, ఇటు వెనక్కు తిరగదు, ఇటు ముందుకు తిరగదు, అలాగని ఇటు జారిపోతుందని బాధ లేదు, ఇటు పైకి ఎక్కుతుందనే బాధ లేకుండా బ్లౌజ్ అయితే ఇట్లా నీట్గా ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మరి మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి సిస్టర్. మనస్ఫూర్తిగా మీకు ఏ ఒక్క చిన్నది నచ్చినా కూడా లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మన ఛానల్ని కొత్తగా చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం, మళ్ళీ బాయ్.